దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన జేఈఈ అడ్వాన్స్ 2026 ఫలితాలలో రెజొనెన్స్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో సంస్థకు మరోసారి అగ్రస్థానం సాధించారు. ఈ ఫలితాల్లో విద్యార్థి నానాల నాగచైతన్య ఆల్ ఇండియా ర్యాంక్ 2 సాధించి వరంగల్ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందారు. అలాగే సిఎస్ సాయి వర్షిత్, బి సాయినాథ్ రెడ్డి, ఆర్ఏబి హర్షవర్ధిని వంటి విద్యార్థులు దేశవ్యాప్తంగా అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా లెక్కల రాజిరెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది సుమారు 65 మంది విద్యార్థులు ఐఐటీల్లో ప్రవేశాలు పొందే అవకాశం ఉందని తెలిపారు. ఐఐటీలు అయిన కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ వంటి ప్రతిష్టాత్మక బ్రాంచుల్లో వీరికి ప్రవేశాలు లభించనున్నాయని పేర్కొన్నారు. ఈరోజు ఐఐటి అడ్వాన్స్ ఫలితాల్లో రెజొనెన్స్ కళాశాల విద్యార్థులు విజయ పరంపర కొనసాగించారు. అందులో దేశవ్యాప్తంగా ఎన్టీఏ వారు రిజల్ట్స్ ఇష్యూ చేసిన సందర్భంలో మా వరంగల్ రెజొనెన్స్ కళాశాల నుండి ఐఐటి అడ్వాన్స్ రిజల్ట్స్లో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకు రావడం జరిగింది. నానాల నాగచైతన్య అనే అబ్బాయి. మరియు అలాగే 1000 లోపు ర్యాంకులు 6 ర్యాంకులు రావడం జరిగింది. 47 ఆల్ ఇండియా ర్యాంకు, 69 ఆల్ ఇండియా ర్యాంకు, 447 ఆల్ ఇండియా ర్యాంకు, 992 ఆల్ ఇండియా ర్యాంకు. త్రూఅవుట్ ఇండియా వైడ్ అన్ని ఐఐటి అడ్వాన్స్లలో మా పిల్లలు మినిమం ఒక 45 మెంబర్స్ వరకు ఐఐటి అడ్వాన్స్లో ప్రజెంట్ ఇప్పటి వరకు ఉన్నారు. తర్వాత రిజర్వేషన్ల వారీగా వారు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఇట్లాంటి రిజల్ట్స్ని ఇచ్చిన మా కళాశాల లెక్చరర్స్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ అందరినీ కూడా, మిగతా మా శ్రేయాభిలాషులు కానీ, పత్రికా జర్నలిస్టులు కానీ అందరూ కూడా మా అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్న ప్రతి ఒక్కరి పేరున మేము నమస్కారం, హృదయపూర్వకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇట్లాంటి ఐఐటి సంబంధించిన మెయిన్స్ సంబంధించిన రిజల్ట్స్లో కూడా లాస్ట్ ఇయర్ నీట్ రిజల్ట్స్లో కూడా మేము ఎన్నో మెయిన్స్లో కూడా మరియు ఐపీ రిజల్ట్స్లో కూడా రాష్ట్ర లెవెల్లో మేము ముందంజలో ఉన్నాం. అన్ని రకాలుగా మేము మా పిల్లలు ఎంతో అభివృద్ధికి ముందు వాళ్ళు కష్టపడి మంచి ర్యాంక్ సాధిస్తున్నారు. ఆల్ ఇండియా లెవెల్ కాంపిటీషన్లో మన వరంగల్ నుండి రెజొనెన్స్ కళాశాల ఉండడం కూడా మేము చాలా సంతోషిస్తున్నాము. ఎక్కడో కార్పొరేట్కు ధీటుగా మేము వరంగల్లో మేము రెజొనెన్స్ కళాశాల స్థాపించి ఎంతమందో విద్యార్థులకు మేము మంచి భవిష్యత్తుకు తోడ్పాటు అందించడం వల్ల మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇలాంటి రిజల్ట్స్ మరియు రాబోయే రోజుల్లో కూడా మేము కంపల్సరీ ఐఐటి లెవెల్లో కానీ, మెయిన్స్ లెవెల్లో కానీ మంచి ఫలితాలు అందిస్తామని ఈ పత్రికా ముఖంగా మీకు మేము తెలియజేస్తూ ఈ సందర్భంగా మేము ముగిస్తున్నాం. హనుమకొండ జిల్లా మడికొండ మహిళా ప్రాంగణంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల్లో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల సందర్భంగా మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న పెట్రోల్ బంకుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, జిల్లా కలెక్టర్ చాహద్ బాస్పై, చైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డితో పాటు గౌరవ వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం లక్ష్యం 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమని తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం, అలాగే బట్టి గారి యొక్క సహకారంతో మీ అందరికి కూడా వడ్డీ లేని రుణాలు మళ్ళీ మొదలు కావడం చాలా సంతోషం. మరి దీని మీద అపహాస్యాలు కూడా చేసిన సందర్భాలున్నాయి. 2 పార్లమెంట్లో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరాలు చేస్తా అంటే మరి ఎన్ని కోట్లు అయితే మన తెలంగాణ అని అపహాస్యం చేసింది. కనీసం కామన్ సెన్స్ లేకుండా, ఆలోచన విధానం లేకుండా మాట్లాడే మూర్ఖులకు నేను ఈ యొక్క డయాస్ మీదకి వెళ్ళి, ఈ యొక్క ప్రాంగణంలోకి వెళ్ళి ఒకటి వారికి తెలియజేస్తున్నా. మూర్ఖులారా, మీరు ఆలోచించండి. చక్కగా పాడిండ్రు తల్లులు. పొదుపు అనేది ఎంత ఇంపార్టెంట్. మరి ఆ పొదుపుతోని ఏ ఒక్క మహిళ అయినా కూడా కోటీశ్వరాలు అయితే మాకు సంతోషం, ఆనందం. ఆ యొక్క కుటుంబం, ఆ యొక్క స్థానికత అన్ని కూడా బాగుపడతాయని భావిస్తున్నాం. మరి ఈ రోజు ఇంత గొప్పగా 4 గుంటల ఎన్ని ఇస్తారమ్మా? 14 గుంటలు ఇస్తున్నారు. 14 గుంటలలో మీరు పెట్రోల్ పంప్ రన్ చేయడానికి, అలాగే శ్రీధర్ గారు
సుధీర్ గారు సిమిలర్లీ యూ హెవ్ టు రన్ ద సిఎన్జి ఆల్సో. దట్ ఇస్ అది కూడా ప్లాన్ చేస్తే బాగుంటది.